విజయవాడ, విశాఖల మధ్యన బుల్లెట్ రైలుకి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి అడుగులు పడుతున్నాయి. ఇందులో బుల్లెట్ రైలు నడిపేందుకు హై స్పీడ్ రైలు క్యారిడార్ నిర్మించే ప్రతిపాదన రైల్వే శాఖ ప్రారంభించింది. దీనికోసం ఫైనల్ లొకేషన్ సర్వే చేయడానికి అవకాశం ఇవ్వమని చెప్పి ప్రపోజల్ పంపించారు. విజయవాడ, కర్నూలు మధ్య నేరుగా రైళ్లు నడపడమే కాకుండా తక్కువ ప్రయాణ సమయం ఉండేలా చూసేందుకు సెమీ హై స్పీడ్ రైలు క్యారిడార్ కూడా నిర్మించాలనుకుంటున్నామని చెప్పుకొచ్చారు. వీటితో పాటు మరో 6 మార్గాల్లో కొత్త రైల్వే లైన్ నిర్మిస్తారట. వీటన్నిటికీ ఫైనల్ లొకేషన్ సర్వే చేసేందుకు అనుమతి ఇవ్వాలంటే రైల్వే అధికారులు రైల్వే బోర్డుకి ప్రతిపాదనలు పంపించారు. బోర్డు నుంచి క్లియరెన్స్ వస్తే వీటి మీద ముందడుగు పడుతుంది. రాష్ట్రంలో 4వ మార్గంలో బుల్లెట్ రైలు అవుతుంది. దీంతో శ్రీశైలం మల్లన్న పుణ్యక్షేత్రానికి రైల్వే లైన్ నిర్మించేందుకు కూడా అధికారులు ప్రపోజ్ చేశారు. హైదరాబాద్ నుండి శ్రీశైలం మీదుగా మార్కాపురం దాకా 290 కిలోమీటర్ల మేర కొత్త లైన్ నిర్మించేందుకు ప్రతిపాదించారు. దీని మూలంగా అటు హైదరాబాద్ నుండి ఇటు మార్కాపురం వైపు నుండి శ్రీశైలానికి రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది.